రైజింగ్ 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 సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైజింగ్ 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 జై తెలంగాణ, జై కాంగ్రెస్, నాయకత్వం, నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి డిసెంబర్ 9వ తారీఖునే అంటూ ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ రావడానికి కృషి చేసిన వ్యక్తి శ్రీమతి సోనియా గాంధీ. ఆనాడున్న పరిస్థితుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసినా కూడా తెలంగాణలో ఉద్యమం తీవ్రంగా ఉండి ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానం తీసుకుంటే చెల్లించిపోయి పార్టీకి నష్టం జరిగినా సరే తెలంగాణ ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణని డిక్లేర్ చేయడం జరిగింది. సోనియా గాంధీకి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా హామీలన్నీ అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రకటించారు, 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్లు విద్యుత్ ఇవ్వటం జరుగుతుంది. మిగతా హామీలు కూడా త్వరగా చేయాలనే సంకల్పంతో లోటు బడ్జెట్ ఉండటం వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వలన కొంచెం జాప్యం జరుగుతుంది. కానీ మరి రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు. అదేవిధంగా రేపు జనవరి నుంచి రైతు బంధు కూడా ఇవ్వడం జరుగుతుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్లో పారదర్శకంగా జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇంకా మంచి కార్యక్రమాలు జరగాల. వచ్చే నెల నుంచి ఇందిరమ్మ ఇల్లు కూడా కాన్స్టిట్యున్సీకి 3500 ఇస్తున్నారు. అవి కూడా పారదర్శకంగా లేని వారికి అవి ఏ పార్టీ ఆ పార్టీ అనుకుని కూడా ప్రకటించారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అభినందించడం జరుగుతుంది. ఈరోజు భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలలో కూడా ఇనుముడింపజేసిన గొప్ప గేయకారుడు ఘంటసాల గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భాషా గారు, కాసిం గారు, అలాగే సైదులు గారు, ఇంకా సైదులు గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఘంటసాల గారి అభిమానులు, నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా నమస్కారం. ఘంటసాల గారు మంచి గేయకారుడు. ఆయన గేయాలతోనే ప్రపంచ దేశాల్లో కూడా మన దేశ ఖ్యాతిని చాటి చెప్పిన వ్యక్తి. ఆయన పాడితే మధురంగా ఉండేది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులకు అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తూ వారి కళలను పోషించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. పాల్వంచలో కళాకారుల కోసం ఒక కళాక్షేత్రం ఇక్కడ నిర్మితం అవుతుంది మున్సిపల్ ఆఫీస్ పక్కన.
అప్పుడు ఇలాంటి ఇబ్బందులు లేకుండా వేరే చోట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే ఇబ్బందులు లేకుండా మనం కార్యక్రమాలు అక్కడే ఏర్పాటు చేసుకోవచ్చు. దయచేసి కళాకారులందరూ కూడా మీకు ఏ ఇబ్బందులు ఎదురైనా మీ అందరికీ కూడా నేను వ్యక్తిగతంగా అందుబాటులో ఉంటూ మీకు ఎలాంటి ఇబ్బందులైనా నెరవేరుస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. లేదు బాగానే ఉంది. మా స్టైల్లో మాకుంటే సార్ మీరు చెప్పినట్టు తీస్తే ఎట్లా తీస్తారు? సార్ కట్టు टाइगर सारा सर ధైర్యం ఉండాలి కదా, అందరి ధైర్యం నువ్వే చెప్పాలి. నువ్వు అదే పెట్టేస్తే అంత కొట్టాడు చూసిందని అంత ధైర్యంగా ఆయన చూసుకున్నావు. ఇక ధైర్యం ఉండాలి, అది చూసుకుని అంతమంది చాలా చాలా ఉంది. వచ్చే రాత్రి కూడా బయటికి పోతే అది కూర్చోన్నారు. ఏంది ఆయన ఏ పరిస్థితులు ఎందుకు కూర్చోవాలి? నేనే మేము దూరాలను వచ్చినాయి, ఇద్దరు వచ్చి కూర్చున్నాం, కాల్సి కూర్చున్నాం. 2 రోజుల ముందు మాట్లాడారు.
పావుని పిల్లలు కూడా బాగా సర్వీస్ చేశారు సార్. చిన్న పావు కదా ఆయన పేరు ఖమ్మం పోయారు. అల్లుడు ఇప్పుడు తీసుకున్న గవర్నమెంట్ స్కూల్ బయటకు రాబోయే కాలువలు పడ్డాడు సార్. అక్కడ కాలువలో 5 అడుగులు కాలువ అక్కడ పడ్డాడు. ఇప్పుడు స్ట్రోక్ వచ్చే వార్నింగ్లు అవే, చేతులు ఎప్పుడు అవే వార్నింగ్లు. మీ అందరికి చెప్పి మీరేమో మనం పిచ్చోళ్ళు అనుకుంటాం. మీకు ఎన్నిసార్లు చెప్తాం. అదే దాని సరే ఏడాడు ₹5 40 టాబ్లెట్. ఏం రాలేదు ఆర్బిట్రేట్ అని టాబ్లెట్ ఉంటుంది. ఆ టాబ్లెట్ అది వేసుకుంటే 15 నిమిషాలు టైం ఇస్తుంది. డాక్టర్ 15 ఒకటి సరిపోలేదు ఇంకొకటి వేసుకొని ట్రై చేయొచ్చు. సరే ఆ 15 నిమిషాలు టాబ్లెట్ టైం ఇస్తుంది. అది ఎవరు ఎంతసేపు చెప్పినా అసలు ఎవరు దాని రోజులు కూడా పెట్టుకో అది తలగా నేను చెప్పేది ఒక పొడి కన్నా కరెక్ట్ పెట్టుకోవాల్సిన టాబ్లెట్ జేబులో ఎప్పుడు పెట్టుకోవాలి. జేబులో ఇంకోటి కూడా చెప్తున్నా, ఒక వయసు వచ్చిన తర్వాత చర్మల్ గారు కూడా చెప్పారు, మీకు ఒక్కరికే వెళ్ళటం ఉపయోగం లేదు. జేబులో పెట్టు, ఇంటి వాళ్ళకి పనికి లేకపోతే ఇంకెవరికి అందరూ మామూలుగా ఎగస్ప్రిన్ అయితే నైట్లో వేసుకుంటాను. ఎక్కువ స్ప్రేస్ కానీ 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత టాబ్లెట్ వేసుకోవాల్సిందే. అది కూడా 81 మిల్లీగ్రామ్స్. ఎక్కువ స్ప్రేను 200 మిల్లీగ్రాములు వేసుకోకూడదు. 81 మిల్లీగ్రామ్ వేసుకోవాలి. అది ఈ టాబ్లెట్ ఒకటి పెట్టుకొని తిరిగితే తర్వాత మీటింగ్లో ఉన్నా ఎవరున్నా కానీ ఎవరైనా హెల్ప్ చేసినా వాళ్ళు చేసే హెల్ప్ ఇది ఒకటే. అది 4 కింద పెట్టాను. 4 కింద పెట్టడం డాక్టర్ తీసుకుపోవడం. అవి ఎవరు సార్ పాన్ పరాటం సిగరెట్ పెట్టుకోవాలంటే